సిల్లీ కేసులు పెట్టారని వైసీపీ లీగల్ టీం సభ్యుడు సువర్ణారెడ్డి అన్నారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆయన ఆరోపించారు. జగన్ పై కూడా పవన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన విమర్శించారు. మరి పవన్ పై ఎందుకు కేసులు పెట్టలేదని ప్రశ్నించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో సినీ నటుడు పోసాని కృష్ణ మురళి అరెస్టు పర్వం తర్వాత దాదాపుగా 17 కేసులను నమోదు చేసి ఈరోజు ఆదోని పోలీసులు కూడా పీటీ వ్యారెంట్లో భాగంగా తీసుకొని రావడం జరిగింది. మనతో మాట్లాడడానికి వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈరోజు ఈ కేసు ఏం జరిగింది? ఈరోజు పోసాని కృష్ణమురళి గారిని ఆదోని 3 టౌన్ పోలీసు వారు క్రైమ్ నెంబర్ 119/24లో ఇక్కడ పీటీ వారెంట్ పైన మేజిస్ట్రేట్ గారి ముందర హాజరుపరచడం జరిగింది. అయితే ఆ కేసు యొక్క పూర్వపురాలు చూస్తే చాలా సిల్లీ కేసుగా ఉంది. ఎప్పుడో అతను 2024లో పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని సాక్షి టీవీలో అసభ్య పదజాలంతో తిట్టినాడనేది మెయిన్ కంటెంట్. నిజంగా ఈరోజు చెప్పాలంటే ఆ సెక్షన్లలో అన్ని బెయిలబుల్ సెక్షన్లు ఉన్నాయి. ఖచ్చితంగా అతనికి బెయిల్ వచ్చే అవకాశం ఉంది. యాక్చువల్గా అయితే ఆల్రెడీ ఆయన కేసు రిజిస్టర్ అయ్యి రిమాండ్లో ఉన్నాడు కాబట్టి పీటీ వారెంట్ పైన తేవడం జరిగింది. అది లేకుంటే యాక్చువల్గా 41 నోటీస్ ఇచ్చే కేసులు అవి. అంటే మనం చూస్తూ ఉన్నాం, హైకోర్టును కూడా ఆశ్రయించారు. హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. హైకోర్టు ఎలా తీర్పు ఇవ్వబోతుంది? హైకోర్టు తీర్పు గురించి మనం చెప్పడం ముందే భావ్యం కాదు. హైకోర్టులో క్వాష్ కావడానికి అవకాశం ఉంటే, రీజన్స్ ఉంటే ఖచ్చితంగా క్వాష్ చేస్తారు. దానిలో ఎలాంటి అభ్యంతరం ఉండదు. కానీ మనం ముందరే తీర్పు ఇవ్వడానికి కోర్టులో పెండింగ్ ఉండగా మనం చెప్పడానికి వీలు ఉండదు. అంటే అతను చేసినటువంటి వ్యాఖ్యలు ఎలా ఉన్నాయి అంటే మీరు వాటిని సమర్థిస్తారా? అంటే అతను గతంలో చేసిన వ్యాఖ్యలు అవి ఇన్ జనరల్గా ఒక రాజకీయ నాయకుడిగా ఎవరైనా మాట్లాడేటివి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మన జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నోసార్లు తిట్టాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎందుకు అతను తిట్టిన కేసులో పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు కేసు రిజిస్టర్ చేయడం లేదు? అతన్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? అంటే కేవలం ఇది రెడ్ బుక్ రాజ్యాంగం. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఏమంటే, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళు ఎన్నికల్లో అమలుకు హామీలు ఇచ్చి ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ప్రజలు సంక్షేమ పథకాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సంక్షేమ పథకాలను వాళ్ళు అమలు చేయలేక ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికి ఇలాంటి వ్యక్తులను ఎన్నుకొని అక్రమ కేసులు బనాయిస్తూ ఉన్నారు. అంటే ఇలాంటి వ్యక్తులే గవర్నమెంట్ ఎన్నుకోలేనప్పుడు సామాన్య ప్రజలు ఏమనుకుంటారు? ఎదుర్కోవడం కష్టం. కాబట్టి నోరు మూసుకొని కూర్చోవాలి సామాన్య ప్రజలందరూ అని చెప్పేసి ఇలాంటి వ్యక్తులను టార్గెట్ చేయడం జరుగుతాం. మనం చూస్తూ ఉన్నాం, దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 17 కేసులు నమోదయ్యాయి. ఈరోజు 3వ కేసులో భాగంగా పీటీ వ్యారెంట్లో భాగంగా విచారణ నిమిత్తం తీసుకొని రావడం జరిగింది. రానున్న రోజుల్లో 17 స్టేషన్లకు పోసాని కృష్ణమురళి తిరిగే ఛాన్స్ ఉంటుందా, లేదా కోర్టులు అతనికి బెయిల్ ఇచ్చే ఛాన్స్ ఉంటుందా? బెయిలబుల్ కేసులలో ఖచ్చితంగా కోర్టులు బెయిల్ ఇస్తాయి, దాంట్లో అనుమానమే లేదు. అదేవిధంగా చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది, ఒకే తరహా కేసులు వివిధ రకాల ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేయకూడదని. ఒకవేళ ఈ కేసు వాళ్ళు రిజిస్టర్ చేసినా కూడా భవిష్యత్తులో అది ఒకే కేసు కిందగానే భావించి ట్రయల్ జరగడానికి అవకాశం. ఇది మొత్తంగా ఈరోజు కర్నూలు నగరంలో జరిగిన ఈ జడ్జి ముందు ప్రవేశపెట్టడం జరిగింది. ప్రవేశపెట్టిన తర్వాత గతంలో అతను చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అంతా కూడా బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నాయి. రానున్న రోజుల్లో ఖచ్చితంగా పోసాని కృష్ణమురళికి కోర్టులు అతనికి ఖచ్చితంగా ఏదైతే బెయిల్ ఉంటుందో బెయిల్ను ఇచ్చే అవకాశాలు ఉంటాయి. లేని పక్షంలో ఇప్పటికే హైకోర్టులో కూడా క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది. హైకోర్టు కూడా అతనికి బెయిల్ ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుపుతున్నటువంటి పరిస్థితి. జర్నలిస్ట్ రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు నుంచి.